హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఏపీపీఎస్సి నుంచి చాలా ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎంతోమంది అభ్యర్థులు గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్న విషయము మనకు తెలిసిందే. ఆల్రెడీ ఏపీపీఎస్సి బోర్డు మెంబర్ మనకు అఫీషియల్గా తెలపడం జరిగింది. మనకు జూన్లో మొత్తం 13 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నామంటూ మనకు తెలియచేశారు. అంతేకాకుండా మరి రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఇచ్చారండి. వాటిని కూడా చూద్దాము. అంతేకాకుండా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఏపీ కానిస్టేబుల్ 8 మార్కులపై తీర్పు ఏంటి, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది ఏంటి అనే వివరాలు కూడా మనం ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కేసులో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఎస్ఐ కీపై కౌంటర్ దాఖలుకు ఆదేశం అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో 8 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారంటూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. మరి వాదనలను విన్నటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫిలిమ్స్ 8 మార్కులకు సరైన జవాబులు నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించడంతో పాటు తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించేలా రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జలగం సహజ మరో 79 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వాద్యంపై గురువారం మరోసారి విచారణ జరిపింది. పిటిషన్ల తరపున న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ అకాడమీ పుస్తకాల్లో సమాధానాలకు భిన్నంగా తుదికి సమాధానాలు ఉన్నాయన్నారు. అందువల్ల ఈ 8 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏమిటో తేల్చేలా నిపుణుల కమిటీని ఆదేశించాలన్న కోర్టును కోరారు. అయితే కీలో తప్పుల కారణంగా అభ్యర్థులు నష్టపోవడానికి వీల్లేదని, ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. పోలీస్ నియామక బోర్డు తరపున న్యాయవాది కిషోర్ కుమార్ వాదనలు వినిపిస్తూ అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే నియామక ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయన్నారు. ఇదే విషయాల్లో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తే మరికొంతమంది అదే అభ్యర్థనతో కోర్టుకు వస్తారని, దీనివల్ల పరీక్ష నిర్వహించిన ఉద్దేశం నెరవేరకుండా పోతుందని నిపుణుల కమిటీ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే
తుదికి విడుదలైందని తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పిటిషన్ను కొట్టివేయాలని ఆయన్ను కోరారు. మరి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేయాలని చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే 2 వీక్స్ మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగిందండి. మళ్ళీ 2 వీక్స్లో ఎస్ఐకి సంబంధించి కూడా కీలో 2 తప్పులు ఉన్నాయని చెప్పేసి కౌంటర్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ పిల్ అయితే వేశారు ఎస్ఐకి సంబంధించి కూడా. సో దీనిపైన కూడా విచారణ జరిపించాలని నిర్ణయించడం అయితే జరిగింది. పోలీస్ నియామక బోర్డునైతే దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేయడం అయితే చూడవచ్చు. అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో దేహదారుఢ్య పరీక్షలు ముందుగా కానిస్టేబుల్కి జరుగుతాయండి. ఏప్రిల్ ఎండింగ్, ఈ మంత్ ఎండింగ్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ అయితే ఉంటాయి. నాకు తెలిసి ఈ యొక్క ఈవెంట్ జరిగే లోపు ఖచ్చితంగా ఈ తీర్పు అయితే వెలువడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడాలి మరి ఎలాంటి తీర్పు ఇస్తుందనేది. సో అభ్యర్థుల్లో మాత్రము చాలా ఉత్కంఠ అయితే ఉన్నట్లుగా అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో గాయస్, మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో పరిగె సుధీర్ గారు వీరెవరంటే ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. I personally regret that the delay caused in the publication of Group 2 syllabus. However, it may be noted that the syllabus for Group 2 and Deputy EO examination is being revamped with a fine measure of detail, and the same will be published in the last week of April 2023 positively. సో చాలా రోజుల నుంచి డిలే అవుతూ వస్తుంది. సో నాకు కూడా కరెక్ట్ మంచి అనిపించట్లేదు ఈ డిలేస్ వల్ల. కానీ కొన్ని మార్పులు చేస్తూ మేము దీన్ని ఖచ్చితంగా ఏప్రిల్ ఎండింగ్లో ఇస్తామంటూ మనకైతే తెలియజేశారు. ఆల్రెడీ వీరే మనకు జూన్లో గ్రూప్ 2తో సహా మరో 13 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇస్తామని అఫీషియల్గా ట్విట్టర్ వేదికగా చెప్పడం అయితే జరిగింది. గ్రామ వార్డు సచివాలయం కూడా మనకి జూన్ లోపే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ అయితే ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రిపరేషన్లోనే ఉండండి, ఎవరు కూడా ప్రిపరేషన్ అయితే పక్కన పెట్టద్దు. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైనది చూడొచ్చండి. అయితే ఈ యొక్క ట్వీట్కి ఒక స్టూడెంట్ అంటే ఒక గ్రూప్ 2 అభ్యర్థి ఏం కామెంట్ పెట్టారని చూద్దాం. సార్, కెన్ వీ కన్ఫర్మ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ బై జూన్ ఎండ్? There will be no prolonged dates, right? We are eagerly waiting for Group 2 notification. అంటే మేము ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ జూన్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చా, ఇంకా ఏమైనా డిలే అయ్యే అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్కి వెయిట్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి డిలే అయితే లేదు. ఎలాంటి డిలే అయితే లేదు, ఖచ్చితంగా జూన్లోనే విడుదల చేస్తామంటూ మరి ఏపీపీఎస్సీ మెంబర్ ఈ యొక్క ట్వీట్కి స్పందించడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో కాబట్టి మనకైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే కన్ఫామ్గానే రాబోతుంది అనే అంశం అయితే మనం చూడవచ్చు. సిలబస్ అయితే ఇంకా క్లారిటీ లేదండి. సిలబస్ పైన ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఏప్రిల్ ఎండింగ్, ఈ మంత్లోనే మనకు సిలబస్ అయితే వస్తుంది. సో యాజ్ పర్ ద సిలబస్ మళ్ళీ మనము దానిపైన అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, గ్రూప్ 2కి సంబంధించి అంతేకాకుండా గ్రూప్ 2 లెవెల్లో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరుగుతుందండి ఈ మంత్లోనే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్. తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని దాదాపు ఒక 50,000 బిట్స్, 50,000 బిట్స్ అన్నీ కూడా చాప్టర్ వైజ్గా ఉంటాయండి. చాప్టర్ వైజ్గా టెస్టులు ఉంటాయి ప్రతి ఒక్కదానికి. ఓకేనా, అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుందండి. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ మంత్ ఎండ్లోనే దాన్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రూప్ 2 కూడా కోర్స్ మన యాప్లో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది. సో ఒకసారి డెమో క్లాసెస్ విని కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.